ప్రవీణ్ గారు, మీ ప్రచారం ఎలా కొనసాగుతుందండి ఇక్కడ? నా ప్రచారానికి మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరియు అలాగే మా పిసిసి పార్టీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి మరియు అలాగే టీజీఐఎస్ చైర్మన్ నిర్మల్ జగ్గారెడ్డి గారికి ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నారు. వారు నా 15 సంవత్సరాల పార్టీ కోసం పనిచేసిన త్యాగాన్ని బట్టి నాకు ఈ యొక్క టికెట్ కేటాయించడం జరిగింది. వారి నమ్మకాన్ని, వారి వమ్మును గెలిపించి తీరుతానని చెప్పేసి ఒక ప్రగతి రథంగా నా యొక్క ప్రచారము మొన్న ఫిబ్రవరి 1 నుంచే నా ప్రచారం కొనసాగుతుంది. ఈ రోజుతో నా యొక్క ప్రచారం ముగుస్తుంది. మీరు ఎలాంటి హామీలు ఇచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు ప్రజల దగ్గర? మాకు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు అనుకూలంగా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మన ఇవైతే మాకు ఇప్పుడు శాంక్షన్ అయినాయో TUFIDC కింద కానీ HMDA కింద ఎవరు గ్రాంట్స్ ఏవైతే మాకు మా జగ్గారెడ్డి గారు HMDA ఫండ్స్ కింద ఏవైతే ఫండ్స్ శాంక్షన్ చేసిండో ఆ యొక్క ఫండ్స్ ద్వారా ఈ యొక్క కాలనీలు, ఈ 12 వార్డుకు సంబంధించిన కాలనీలు అన్ని గత 10 సంవత్సరాలుగా ఒక చిన్న రోడ్డుకు ఒక చిన్న ₹1,00,000 10,000 రూపాయల చిన్న వర్క్ కూడా ఏది కూడా జరగలేదు. కాబట్టి ప్రజలంతా కూడా ఈసారి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రూలింగ్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టయితే మన యొక్క ఫండ్స్ వస్తాయి, అన్ని వస్తాయి. కాబట్టి ఈ యొక్క మన పనులు కూడా మన పూర్తిగా వస్తాయి అని చెప్పేసి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని ఈ ప్రచారంలో వాళ్ళు ఏమైనా కోరారా? వాళ్ళు కోరేది ఒకటే ఈ 12 వాడేది మోస్ట్లీ 80-90% ఎంప్లాయీస్ కాలనీస్. కాబట్టి వాళ్ళకు 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇప్పటిదాకా ఏది కూడా లేదు. కాబట్టి వాళ్ళు కోరేది ఓన్లీ డెవలప్మెంట్ అనగా రోడ్స్, డ్రైన్స్ అండ్ పార్క్స్, ఇంకేవైతే ఉంటాయో మౌలిక సదుపాయాలు ఇంకేవైతే ఉంటాయో ఇవే వాళ్ళు కోరడం జరుగుతున్నది. జగ్గారెడ్డి గారు మీకు ఏమైనా సూచన చేశారా వీటి గురించి? జగ్గారెడ్డి గారు మాకు చెప్తూనే ఉన్నారు. మేము వారి మాటల ద్వారా వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మేనిఫెస్టో ద్వారా మేము ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇంకా ఇల్లు లేని వారికి కానీ ఇల్లు ఇప్పించడం కానీ, పట్టాలు లేని వారికి కానీ పట్టాలు ఇప్పించడం కానీ, ఈ యొక్క కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇవన్నీ జరుగుతాయి. రూలింగ్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క నా వాళ్ళు గత 10 రోజులుగా నా యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే మన ఒక ఫండ్స్ ద్వారా HMDA ఫండ్స్ ద్వారా కానీ UIDA ఫండ్స్ ద్వారా కానీ కొన్ని 31 కోట్ల రూపాయలు సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజూరు చేయడం జరిగింది. ఆ యొక్క మంజూరులో 12 వార్డుకు ₹1,25,00,000 మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరుకు సంబంధించిన కానీ మొన్న ఇనాగ్రేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇది నిజం ఎలక్షన్ స్టంట్ అని కాదు, వాళ్ళకి తెలపాలని చెప్పేసి మొన్న ఇటీవలే నా యొక్క కాలనీలో, మన ప్రగతినగర్ కాలనీలో దాదాపు ₹43 లక్షలతో CC రోడ్డు నూతనంగా నిర్మించడమైంది. ఊరికన్నా ముందే ఒక నూతన రోడ్డు నిర్మించడం కాబట్టి ప్రజలు ఆ రోడ్డును చూసేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే రూలింగ్ లో లేనప్పుడే చేస్తున్నారు కాబట్టి ఒక అవకాశం ఇస్తే వాళ్ళని గెలిపిస్తారు, అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పేసి అందరూ నాకు బ్రహ్మగా పడుతున్నారు.